లాకప్ ఎపిసోడ్ 12 ద స్ట్రామ్ అరైవ్స్. ఇద్దరు జైలర్ స్టేజ్ మీదకి వస్తారు. రితీష్ జైలర్ అంటారు, స్టార్ట్ చేసే ముందు వెదర్ అప్డేట్స్ తీసుకుందామా ఫర్హా అనేసి. అప్పుడు గుడ్ ఐడియా రితీష్, ఇండియాలో వర్షం బాగా పడుతుంది అని అంటుంది ఫర్హా జైలర్. ఇండియా వెదర్ అప్డేట్స్ కన్నా లాకప్ వెదర్ అప్డేట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్హా అని రితీష్ అంటారు. హర్షద్ గురించి, ఆకాంక్ష గురించి, రామ్ గురించి, ప్యామ్ గురించి, చమోలా, వరుణ్ అలా అందరి మిస్టేక్స్ చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఫ్యాన్స్ రిక్వెస్ట్ వల్ల లాకప్ ఒక వీక్కి 6 రోజులు వచ్చేలా చేసాం. ఇక స్క్రీన్ ఆన్ చేయండి, వెదర్ అప్డేట్స్ ఇంకా చాలు అని ఇన్మెట్స్ని చూపిస్తారు. ఈ వీక్ ఎంతమంది పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారో చూద్దాం. లాకప్ ఫైల్స్ కూడా ఓపెన్ చేద్దాం. అట్ రిస్క్ ఇన్మెట్స్ని ట్రయల్లో నిలబెడదాం. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ వీక్ డబల్ ఇన్మెట్స్ టర్మినేషన్ అవుతుంది. ఇక సునీతని స్టేజ్ మీదకి పిలుస్తారు మాట్లాడటానికి. ఆమె ఎప్పుడు పోతాను అంటూ ఉంటుంది అనమాట. సో అందుకు తనని ఫస్ట్ స్టేజ్ మీదకి పిలుస్తారు. మీరు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అని జైలర్స్ అడుగుతారు. అప్పుడు సునీత అంటుంది, నా హెల్త్ బాగలేదు, నాకు డయాబెటీస్ కూడా ఉంది, నాకు భయంగా ఉంది నా హెల్త్ గురించి, అందుకే అని అంటుంది. రిక్వెస్ట్గా అడుగుతుందనమాట. జైలర్ అంటారు, లాకప్ నుంచి 3 కండిషన్స్లో బయటికి వెళ్తారు. ఫస్ట్, మీ జర్నీ కంప్లీట్ అవుతాయి. సెకండ్, మీరు టర్మినేట్ అవ్వాలి. థర్డ్, ఎవరో ఒకరు మీకోసం బెయిల్ తీసుకుని రావాలి బయట నుంచి అని రితీష్ జైలర్ అంటారు. అప్పుడు ఫర్హా జైలర్ అంటారు, మీకు బెయిల్ తీసుకొని ఒకరు వచ్చారు. దేవుడా, ఎవరు వచ్చారు అని సునీత అంటే ఇక జైలర్స్ అనౌన్స్ చేస్తారు వాళ్ళ హస్బెండ్ గోవింద్ని. గోవింద్ కొంచెం సేపు మాట్లాడతారు జైలర్స్తో. అలా నెక్స్ట్ వాళ్ళ కూతురు కూడా వస్తుంది. అది సునీతకి సర్ప్రైజ్, అందరినీ మీట్ అవుతుంది. ఇక గోవింద్ బుల్లెట్స్ తీసుకొని వస్తారు వాళ్ళ వైఫ్ని షూట్ చేయాలి అని. అలా కామెడీ కూడా చేస్తారు. ఇక ఫర్హా జైలర్ అంటారు, మీకు బెయిల్ దొరికింది సునీత, ఇక మీరు వెళ్ళొచ్చు అనేసి అంటే ఇంక అందరూ కలిసి వెళ్ళిపోతారు వాళ్ళ ముగ్గురు. నెక్స్ట్ ఇద్దరు జైలర్స్ ఇన్మెట్స్ దగ్గరికి వెళ్తారు. అదే స్క్రీన్ ఆన్ చేస్తారు అంతే. ఇన్మెట్స్ అందరూ జైలర్స్కి హాయ్ హాయ్ అని చెప్తూ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్ళిద్దరూ సీరియస్ మోడ్లో ఉంటారు. ఇక అంటారు జైలర్స్, సీరియస్ మోడ్తో మాట్లాడుకుందాం అని. ఫస్ట్ శ్రేయాని అడుగుతారు, నీకు పవర్ ఇచ్చినప్పుడు చెప్పా, దీనివల్ల నువ్వు ఫ్రెండ్స్ని కూడా చేసుకోవచ్చు అని. అలా డిస్కస్ స్టార్ట్ చేస్తారు. మాధురిని గేమ్లో సేవ్ చేసిన దాని గురించి మాట్లాడతారు. అసలు నీ గురించి నువ్వు ఆడకోకుండా ఆమె గురించి ఎందుకు ఆడావు, అసలు అది మంచి డెసిషనేనా, అలా కొంచెం డిస్కస్ చేస్తారనమాట జైలర్స్. మళ్ళీ మీల్స్ దగ్గరికి వెళ్తారు. ఇలా మేనేజ్ చేసావు అసలు అని అంటారు. మనీ లేకుండా ప్రీమియం మీల్స్ని ఎందుకు ఆర్డర్ చేసావు, ఒక క్లాస్ పీకుతారు. అంటే లాస్ట్ 4 days జరిగింటుంది కదా, అదంతా తీసుకొస్తారనమాట. నెక్స్ట్ శివాగ్ని, శ్రేయ ఫస్ట్ ఫైట్ గురించి డిస్కస్ చేస్తారు. మధ్యలో శిల్ప వచ్చి సోది చూపుతుంది. నెక్స్ట్ హర్షత్ మాట్లాడతారు శ్రేయ గురించి. ఇక జైలర్స్ కామ్ డౌన్ చేస్తారు. నెక్స్ట్ ఆకాంక్ష దగ్గరికి వచ్చి డిస్కషన్ చేస్తారు. ఈరోజు మొత్తం ఎపిసోడ్ ఆకాంక్ష చౌదరికి క్లాస్ పీకుతూనే ఉంటారేమో ఇంకా వీళ్ళైతే. ఎస్, తన తప్పు ఉంది, బట్ జైలర్స్ ఓన్లీ ఆకాంక్షనే తిడుతున్నారు, టార్గెట్ చేసినట్టే అనిపించింది నాకైతే. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆ గొడవలో ఇద్దరి తప్పు ఉంది. కోపంలో ఒకరి తర్వాత ఒకరు తప్పులు చేశారు ఇద్దరు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆకాంక్ష చౌదరినే టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది. ఇక యోగేష్ ప్రైవేట్గా వెళ్ళి చెప్తాడు ఆకాంక్షకి, అలా ఫుడ్లో వాటర్ వేయడం చాలా తప్పు, అలాగే మాధురి గారి బెడ్ మీద కూడా వాటర్ పోసావు, అది కూడా తప్పు, వెళ్ళి సారీ చెప్పు అని కూడా చెప్తాడు. మళ్ళీ యోగేష్ కూడా వెళ్ళి సారీ చెప్తాడు. ఆకాంక్ష వెళ్ళి సారీ కూడా చెప్తుంది యోగేష్ మాట విని. ఇక ధీరజ్కి చెప్తారు, ఆకాంక్షని పనిష్మెంట్ షెల్లో వేయండి, నెక్స్ట్ వీక్ మొత్తం అట్ రిస్క్లో ఉంటుంది, చార్జ్ షీట్ క్రాక్ డౌన్లో కూడా సెక్యూర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, డైరెక్ట్గా నెక్స్ట్ వీక్ జడ్జిమెంట్ డే అప్పుడు జడ్జిమెంట్ అవుతుంది అని జైలర్ రితీష్ చెప్తారు. ఇది ఏం పనిష్మెంటో, ఇద్దరి తప్పు ఉన్నప్పుడు ఇద్దరిని వేయాలి కదా పనిష్మెంట్లో, తిన్నొక్కటే ఎందుకు వేయాలి,
ఏం చేస్తున్నారో ఏమో, ఇంత బయాస్డ్గా ఉన్నారు. ధీరజ్కి ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి జైల్లో వేస్తారు. నెక్స్ట్ యోగేష్ ఫుడ్ తీసుకున్న విషయం చెప్పి అడుగుతారు. ఆఫ్ కోర్స్ చేస్తారు కదా, ఇప్పుడు వాళ్ళు ఫుడ్ లేకోకుండా ఎక్కువ డబ్బులు పెట్టి ప్రీమియంది కొంటుంటే ఎవరైనా దొంగలిస్తారు, వాళ్ళకు కూడా తినాలని ఉంటుంది కదా. తర్వాత సీనియారిటీ గురించి కూడా రోస్ట్ చేస్తారు యోగేష్ని. ఇక లాకప్ ఫైల్స్ అయిపోయాయి. వరుణ్, శ్రేయ, రియాజ్, రామ్ మీరు రిస్క్లో ఉన్నారు, మీరు బయటికి రండి అని అంటారు జైలర్. నెక్స్ట్ యోగేష్ ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. చౌదరి అంటుంది ఇది అన్ఫేర్ అని ఏడుస్తుంది. ఇక చమోలా అందరూ డిస్కస్ చేస్తారు. శ్రేయ, చౌదరి వాళ్ళ ఫైట్ వాళ్ళు చేయనివ్వండి, వదిలేద్దాం అని డిస్కస్ చేస్తూ ఉంటారు వాష్రూమ్ దగ్గర. తర్వాత స్టేజ్ని చూపిస్తారు మనకి. ఇంకా ఇప్పుడు ఆశిష్ వస్తారు. ఇతను యూట్యూబర్ అంట. రియాజ్తో మాట్లాడతాడు. మీకు 27 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 27 లైన్సే చెప్పారు ఈ లాకప్లో అని కామెడీ చేస్తారు. అలా అందరితో మాట్లాడతాడు. ఇక జైల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. యోగేష్ని మళ్ళా రోస్ట్ చేస్తారు. ఆడియన్స్ క్వశ్చన్ తీసుకొని వచ్చాడు ఇక్కడికి ఆశిష్. ఆడియన్స్ అడగాలి అనుకుంటున్నవి ఒకరి తర్వాత ఒకరిని ఆశిష్ అడుగుతాడు అని జైలర్స్ అంటారు. ఇక ఆశిష్ ఒకరి తర్వాత ఒకరిని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా లాస్ట్కి ఆయన వెళ్ళేటప్పుడు సాటిస్ఫై అవుతాడు కొన్ని క్వశ్చన్స్తో. దాంతో లైలాని సేవ్ చేస్తాడు. ఇక లైలా లోపలికి వెళ్ళిపోతాడు. లైలా, ఆశిష్ వెళ్ళిపోతారు. బజర్ ప్రెస్ చేసి ట్రూత్ చెప్పి సేవ్ అవ్వాలి, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట లాకప్లో. సో అప్పుడు రామ్ బజర్ ప్రెస్ చేస్తారు. అప్పుడు సీక్రెట్ చెప్తాడు రామ్. స్కూల్లో ఉన్నప్పుడు మొలైజ్డ్ అయ్యాను, 13 ఇయర్స్ ఉన్నా నేను. అలా చాలా సెంటిమెంటల్గా, అది కొంచెం సెన్సిటివ్ టాపికే అనిపించింది నాకు కూడా. చాలా ఎమోషనల్ అవుతాడు. తర్వాత జైలర్స్ కన్సోల్ చేస్తారు. మీరు సేఫ్ అయ్యారు, లాకప్లోకి వెళ్ళండి అని చెప్తారు. ఇక సూఫీ ఎమోషనల్ అవుతాడు. మేబీ సూఫీ కూడా అలానే కదా. సో ఆ సెన్సిటివ్ టాపిక్కి ఎమోషనల్ అవుతాడు. తర్వాత రామ్ లాకప్లోకి వస్తాడు. మళ్ళీ సూఫీ వెళ్ళి శిల్పాకి సారీ చెప్తాడు. రామ్ ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఏం చేస్తుంది అనేసి. తను నిద్రపోతూ ఉంటుంది. ఇది ఎలా అంటే కన్సర్న్ లవ్లా అనిపించింది. లైక్ ఫాదర్ డాటర్ని చూసుకుంటారు కదా, కేరింగ్, అలా అనిపించింది నాకైతే. ఇక రియాజ్, శ్రేయాలో ఎవరు ఎలిమినేట్ అవుతారో జైలర్స్ చెప్తారు. అది రియాజ్, తను కిందికి వెళ్ళిపోతాడు. శ్రేయ సేవ్ అవుతుంది. లాకప్లోకి రిటర్న్ వస్తుంది. రియాజ్కి గేమ్ అర్థం కాలేదు ఇక అని చెప్పి ఎలిమినేట్ చేస్తారు జైలర్స్ ఇద్దరు. ఇక ఇన్మేట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ లైలాతో ఫన్నీ చేస్తారు ప్యామ్. ఇక యోగేష్ ఆకాంక్ష దగ్గర ఉండి జస్ట్ చూస్తూ ఉంటాడనమాట. బట్ ఇక్కడ వీళ్ళు ఫన్నీ చేస్తుంటారు. అసలు ఆ అమ్మాయికి పనిష్మెంట్ దొరికింది. ఈ గ్రూప్ అంతా అమ్మాయి ఉన్నప్పుడు ఉన్నారు కదా, ఫైట్ కూడా చేశారు కదా, తనని సమర్థించారు కదా, ఇప్పుడేమో ఫన్ చేసుకుంటూ చిల్ అవుతున్నారు. ఏం గ్రూప్సో ఏమో. తనేమో ఒకదాన్ని వదిలేశారు. ఎలాగో యోగేష్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా లోన్లీగా అనిపిస్తుంది కదా ఎవరికైనా.